హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ భయ్య అసలు ఊహించని విధ్వంసం క్రియేట్ చేసింది. చాలా తక్కువ టైంలో అనమాట 1500 కోట్ల దాకా అయితే వసూలు చేసింది. ఆ రికార్డ్ అనమాట బీట్ చేసే హీరోలు ఎవరు, అలాగే ఏ సినిమాలతో వస్తున్నారు, అసలు చేస్తారా చేయరా అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్దే పుష్ప 3 కూడా ఉంది. దాన్ని బీట్ చేస్తాడా అనేది కూడా చూద్దాం. అదే కాకుండా రామ్ చరణ్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు సినిమా లిస్ట్ అయితే తీసుకొచ్చాను భయ్య. అయితే వీళ్ళు అనమాట 1000 కోట్లు కొడతారా కొట్టరా అనేది వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుందాం భయ్య. ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ, కల్కి, అలాగే రాజసాబ్, ఫౌజీ, సలార్ 2 ఇలాంటి మూవీస్ అయితే ఉన్నాయి. అయితే దీంట్లో అనమాట కల్కి మూవీతో 1000 కోట్ల మార్క్ అయితే టచ్ చేసి ప్రభాస్ అన్న. అయితే ప్రభాస్ అన్న 1000 కోట్లు కొట్టాడు అంటే కల్కి 2తో అనమాట దాదాపు 1500 కోట్ల దాకా కొట్టొచ్చు. కాకపోతే దాని అనమాట పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో ఇంకా కొద్దిగా డైరెక్టర్ నాగేశ్వరి ఎలివేషన్ మంచిగా చూపించాలి. దాని తర్వాత భయ్య ఫౌజీ మూవీ గురించి చెప్పవసరం లేదు, అది కొట్టలేదు నాకు తెలుసు అనమాట. దాని తర్వాత రాజసాబ్ మూవీ గురించి కొన్ని ఆశలు అయితే ఉన్నాయి భయ్య. అయితే కొత్త డైరెక్టర్ మరియు ప్రభాస్ కొద్దిగా కామెడీ అలాగే హర్రర్ అయితే ఉంటుందంట. చూడాలి మరి ఏం జరుగుతుందో. దాని తర్వాత సలార్ 2 గురించి చెప్పవసరం లేదు భయ్య. సలార్ 1 అనమాట ఏమాత్రం ప్రమోషన్ చేయకుండా 700 కోట్ల దాకా అయితే కొట్టింది. దాని కారణంగా సలార్ 2 ప్రమోషన్ మంచిగా చేస్తే అన్ని టాలీవుడ్, బాలీవుడ్ అన్నింటిలో అనమాట ఖచ్చితంగా 1200 కోట్ల మార్క్ టచ్ చేస్తాడు మన ప్రభాస్ అని నాకు అనిపించింది. దాని తర్వాత స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో అయితే వస్తుంది భయ్య. ఈ మూవీకి చెప్పవసరం లేదు, ఎందుకంటే అటువైపు సందీప్ రెడ్డి వంగ, ఇటువైపు మన ప్రభాస్ అన్న, వీళ్ళ కాంబినేషన్ మామూలు ఉండదు. అదే కాకుండా మన ప్రభాస్ అన్న పోలీస్ అంటే టాప్ రోల్లో అయితే ఉంటారంట. అయితే మల్టీ ఇంటర్నేషనల్ హీరోని కూడా తీసుకొస్తారంట, మోడర్న్ సియాగ్ని. చూడాలి మరి. అయితే ఇలాంటి మూవీస్ అయితే మన ప్రభాస్ అయితే ఉన్నాడు భయ్య. కల్కి 2, సలార్ 2 అలాగే స్పిరిట్ ఇవైతే పక్కంగా 1000 కోట్ల మార్క్ టచ్ చేస్తాయని నేనైతే అనుకున్నా. చూడాలి మరి. దాని తర్వాత మన రామ్ చరణ్ త్రిబుల్ R మూవీతో 1000 కోట్లు అయితే కొట్టాడు భయ్య. కానీ అది మల్టీ స్టారర్ మూవీ. దాని తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ అయితే వస్తుంది భయ్య. అయితే డైరెక్టర్ శంకర్ గారు అయితే తీస్తున్నారు. చూడాలి మరి కొద్దిగా, ఎందుకంటే రామ్ చరణ్ హిట్ కొట్టి దాదాపు 3 సంవత్సరాల దాకా అయితే అవుతుంది. అయితే దానికోసం అనమాట రామ్ చరణ్ కొత్తగా డిఫరెంట్ యాంగిల్లో డబల్ రోల్ అయితే వస్తున్నాడు. ఈ మూవీలో కొత్తగా అయితే ఉంటుందంట, కొత్త కాన్సెప్ట్తో అయితే వస్తున్నాడంట. చూడాలి మరి. డైరెక్టర్ శంకర్ గారు కంబ్యాక్ ఇస్తారేమో అని చూడాలి భయ్య. దాని తర్వాత RC16 మూవీ గురించి చెప్పవసరం లేదు భయ్య. RC16 మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుంది. ఎందుకంటే డైరెక్టర్ బుచ్చిబాబు ఎవరు ఊహించుకునే విధంగా అనమాట రామ్ చరణ్ అన్న అయితే తయారు చేస్తున్నాడంట. 100 కేజీలు అయితే ఉంటాడంట భయ్య. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలి అంటే 1000 కోట్ల మార్క్ ఎప్పుడు టచ్ చేశాడు అంటే త్రిబుల్ R మూవీతో. అది మల్టీ స్టార్ మూవీ. అయితే దేవరా మూవీతో అనమాట 450, 500 కోట్ల దగ్గర అయితే వెళ్ళాడు భయ్య. కానీ దేవరా 2 కనుక మంచిగా తీస్తే ఏ మాత్రం తప్పులు చేయకుండా ఈ మూవీ కూడా 1000 కోట్ల దగ్గర పోయే అవకాశాలు అయితే ఉన్నాయి భయ్య. అంటే పుష్ప 2 రికార్డ్ని బీట్ చేయలేదు. వార్ 2 మూవీ విషయానికి వస్తే రితిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ వీళ్ళ కాంబినేషన్లో కొట్టొచ్చు భయ్య. బాలీవుడ్ వాళ్ళు మంచి ప్రమోషన్ చేస్తారు. దాని తర్వాత భయ్య డ్రాగన్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్నాము డ్రాగన్ మూవీ. ఇదైతే కొడుతుందని నేనైతే అనుకున్నా. చూడాలి మరి. ఎందుకంటే అటువైపు డైరెక్టర్ కూడా మంచోళ్ళే, ఇటు మన ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కూడా ఆ రకంగానే ఉంటుంది. దాని తర్వాత SSM 29 మూవీ భయ్య. మహేష్ బాబు గారు ఇప్పుడు దాకా 1000 కోట్ల మార్క్ టచ్ చేయలేదు. అయితే రాజమౌళి గారి డైరెక్షన్లో ఈ మూవీ అయితే వస్తుంది. ఈ మూవీతో మన మహేష్ బాబు అన్న 1000 కోట్లు కొడతాడు అని నేనైతే పక్కగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ బడ్జెట్ దాదాపు 800 నుండి 1000 కోట్ల దాకా అయితే పెడుతున్నానంట. అయితే ఈ మూవీ 2 పార్ట్స్కి అయితే వస్తుంది. ఈ మూవీ డే 1 రికార్డే 500 కోట్లు మించి అయితే ఉంటుందంట. ఎందుకంటే హాలీవుడ్ కంపెనీ ఫాక్స్తో అనమాట టైప్ అయితే అయ్యారంట. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ అనమాట జనవరిలో అయితే స్టార్ట్ అవుతుంది. 2 పార్ట్స్కి అయితే వస్తుంది. 2027లో ఒక పార్ట్, 2028లో ఇంకో పార్ట్ అనమాట. ఈ మూవీతో అనమాట మన మహేష్ బాబు ఎవరు ఊహించుకొని విధ్వంసం క్రియేట్ చేశాడు నేను ఎంత అనుకున్నా. దాని తర్వాత అల్లు అర్జున్ అన్న పుష్ప 2 మూవీతోనే 1000 కోట్ల మార్క్ అయితే టచ్ చేశాడు. ఒకేసారి స్పీడ్గా వచ్చి గుద్దాడు భయ్య. అతని స్టాంప్ మిగిలిపోయింది. అలాంటి స్టాంప్ అయితే వేశాడు. అయితే మళ్ళీ కొడతాడు అంటే చెప్పలేం భయ్య. ఎందుకంటే పార్ట్ 2 హిట్ అయిందని పార్ట్ 3 కూడా హిట్ అవ్వచ్చు అని చెప్పలేము కదా. అయితే పార్ట్ 3 కూడా ఉందంట భయ్య. దాన్ని చూడాలి మరి. అయితే ఫస్ట్ టైం అనమాట త్రివిక్రమ్ గారు మైథాలజీ టచ్ ఉన్న మూవీ అయితే తీస్తున్నారు భయ్య. ఎవరు? అల్లు అర్జున్తో. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో. అయితే భయ్య ఇంతమంది హీరోలు అయితే ఉన్నారు భయ్య. అల్లు అర్జున్ పుష్ప 2 మార్క్ని టచ్ చేస్తున్న స్పిరిట్ మూవీ వల్ల అవ్వచ్చు, అలాగే SSM 29 మూవీ వల్ల కూడా అవ్వచ్చు భయ్య. చూడాలి మరి. మీరు ఈ హీరోలో ఏ హీరో అల్లు అర్జున్ రికార్డ్ని బీట్ చేయగలరు అని మీరే అనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్ ప్లీజ్.